ఒక్క స్త్రీ తన దేశ ప్రజలందరినీ కూడా రక్షించుకుంది. ఆమె ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ చూడండి. విందుకు పిలిచింది, శత్రువైన హామాను కూడా పిలిచింది. ఆ విందులో చక్కగా తన విన్నపాన్ని చెప్పుకుంది. రాజు దృష్టికి తీసుకుని వచ్చింది తన శత్రువు ఎవరో ఆ పని చేసింది, ఎవరిని ప్రజలకు కీడు తలపెట్టింది అనగానే ఇదిగో ఈ హామాని. అదే చాటును చెప్పుంటే ఇంకేదో చెప్పేసేవాడు హామాన్. అందుకే అతని ముందే, అతని ఎదుటనే అతని దోషిని రెడ్ హ్యాండెడ్గా పట్టించింది. తెలివైన స్త్రీ. మనం ప్రార్థనలో ఉంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. మన బిడ్డలతో ఎలా నడుచుకోవాలో, మన భర్తతో ఎలా నడుచుకోవాలో, బయట వారితో ఎలా నడుచుకోవాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. యెహోవా భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. ఎస్తేరు జ్ఞానంతో రెడ్ హ్యాండెడ్గా శత్రువైన హామాన్ని పట్టించింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఇతడా ఇంత కీడు నా భార్య వంశస్థులకు తలపెట్టాడా అని అతడు జీర్ణించుకోలేకపోయాడు. వరండాలో నిలబడ్డాడు. వెంటనే హామాను వచ్చి ఎస్తేరు కాళ్ళ మీద పడుతూ ఉన్నాడు. ఈ దృశ్యం రాజుకి ఎలా కనబడింది? మరొకలాగా కనబడింది. ఏమిటి, నా ముందే నా భార్యను ఇతడు బలవంతం చేస్తున్నాడా అని కోపం రాగానే భటులు వచ్చేశారు. అతను పట్టి బంధించారు. వెంటనే వారు చెప్తున్నారు, అయ్యా, మొర్దెకైని ఉరి తీయటానికి తన ఇంటిలో 50 అడుగు ఎత్తుల శిలువను చేసి పాతిపెట్టి వచ్చాడు అని చెప్పగానే రాజు అన్నాడు, అదే శిలువ మీద ఇతను తీసుకుని వెళ్ళి ఉరి తీయండి. చూడండి, తాను తవ్విన గోతులో తానే పడిపోయాను. కీర్తన గ్రంథం 7:15 వచనంలో మనం చూస్తున్నాం. తాను తవ్వుకున్న గోతులో తానే పడిపోయాడు హామాను. దేవుని బిడ్డలకు కీడు చేస్తే దేవుడు విడిచిపెట్టడు. కానీ దేవుని బిడ్డగా మనమేం చేయాలి? ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, ప్రభు సంఘంలో పోరాడాలి. జ్ఞానముతో నడుచుకున్నప్పుడు జయము దేవుడు మనకిస్తాడు. పగవారి చేతిలో నుండి తన ప్రజలను విడిపించుకున్న స్త్రీ ఎస్తేరు. ఆమె వలన గొప్ప ఒక పండుగ దినాలుగా దేవుడు వారికి ఆ దేశంలో ఈనాటి వరకు యూదులు ఆచరించే పండుగ దినాలుగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరొక స్త్రీ న్యాయాధిపతుల గ్రంథం 9:50 ఉంది. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. ఆమె తేబేసి పట్టణమునకు చెందిన స్త్రీ. తేబేసి పట్టణ స్త్రీ అని మాత్రమే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఈ స్త్రీ కూడా ఏం చేసింది? అబీమెలెకు అనేవాడు ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి వస్తూ ఉంటే ఆమె గోపురము పైకి ఎక్కి ఒక తిరుగటి దిమ్మను తీసుకొని సూటిగా గురి చూచి ఆ తిరుగటి దిమ్మను క్రింద వేసినప్పుడు కరెక్ట్గా అబీమెలెకు తల మీద పడి అతడి కపాలము పగిలి చచ్చాడట. ఈ స్త్రీ ఎంత జ్ఞానవంతురాలో చూడండి. ఆ పట్టణమును రక్షించింది ఒక స్త్రీ. స్త్రీలారా, మన బలహీనులం, అబలలం అనే మాటను మానేయండి. ప్రభు కొరకు గొప్ప కార్యాలను చేయటానికి ఆశ నీలో ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. చేయాలని ఆశ ఉంటే చాలు, ఆ తీర్మానం నీకుంటే చాలు, దేవుడే నిన్ను చేయిపట్టి నడిపిస్తాడు. నాకు 7 బిడ్డలు, 6 కూతుళ్ళు, 1 కుమారుడు. గర్భంతో ఉన్నప్పటి నుండి పేర్లో పాటలు పాడేదాన్ని. ఇప్పుడు నా బిడ్డలు పెళ్ళిళ్ళు అయిపోయాయి. నాకు 2 మనవరాలు కూడా వచ్చారు. కానీ ఏ దినాన ప్రభు సేవకు ఆటంకం లేదు. గర్భంతో ఉన్నప్పుడు లేదు, చంటి బిడ్డలప్పుడు లేదు, యవన కాలంలో ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8:28 అంటున్నాడు, దేవుని ప్రేమిస్తే, దేవుని చేత నువ్వు పిలువబడితే నీ కొరకు సమస్తమును దేవుడే సమకూర్చి జరిగిస్తాడు. ఆయనే మన కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. ఆశ ఉంటే చాలు. ఆయన పనిని చేయాలని ఆశ నీలో ఉంటే దేవుడే సమస్త